ధర్మం పెరిగిపోయినప్పుడు ఆయన సత్యమైన భక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆయన అవతరణ దేనికోసం జరుగుతుంది? ఆయన సత్యమైన భక్తుల్ని కాపాడడం కోసమే. సో ఆయన సత్యమైన భక్తుల్ని కాపాడాలంటే దుష్టుల సంహారం జరగాల్సిందే. సో రకరకాలుగా ఇంటికి సంకేతాలు ఇస్తాడు. కరోనా వస్తుంది, అహంకారాన్ని వదలమంటే వదలరు, కులతత్వాన్ని వదలమంటే వదలరు. ఇంకా ఆ సమయం ఎట్లొచ్చిందంటే ఇంకా అహంకారం ఎట్టిపోయిందో కులం ఎట్టిపోయిందో తెలియదు. ప్రతి నిమిషం కులం 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 అని ఒక అహంకారంతో ఉంటారు. ఆ టైంకి బెడ్ దొరికితే చాలన్నట్టుండే హాస్పిటల్లో. ఎవరు ఇచ్చారు, ఎవరు తిండి పెట్టారు, ఏమీ లేదు. తిండి దొరికితే చాలన్నట్టుండే. ఏ కులం వాడు తెచ్చాడు, ఏమి మొత్తం కుల వ్యవస్థ అంతా కూలిపోయిందో. సో పరిస్థితులు ఆ రకంగా పాఠాలు నేర్పిస్తాయి. సో పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? భగవంతుడి దగ్గర నేర్చుకోవాలి. చక్కగా ఇలా కూర్చోబెట్టి ఎవరిళ్లలో వాళ్ళు తినేసిన తర్వాత హ్యాపీగా కొంతమంది కూర్చుని పడుకుని నిద్రలు పోయి హ్యాపీగా నేర్పిస్తారు. అదే సమయం నేర్పిస్తే ఏమైతుంది, ఇంకా మనకు నిద్రలు రావు. ఇప్పుడు మన క్లాస్ వింటుంటే చాలా మందికి నిద్రలు వస్తుంటే కొంతమంది టైం కూడా ఉంటుంది. అంటే భగవంతుడు నేర్పిస్తుంటే అలా ఉంటది పరిస్థితి. అదే సమయం నేర్పించింది అనుకోండి, ఇంకా నిద్రలు రావు. ఇంకా ఆ పరిస్థితులు ఎట్లుంటాయో మనం అంతా మన కళ్ళతో చూసాం. ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండే, ఇంకా నోట్ల రద్దు అయితే బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఇటువైపు నుంచి కూడా చూసాం. ఒక్కొక్కరు ఎంత టెన్షన్ పడ్డారా. సంవత్సరాల తరబడి కష్టపడ్డ డబ్బంతా ఆ రకంగా ఈ రోజు అది పనికి రాదు, అది చెల్లదు అని అంటే ఎంత జీవితం వృధా అయిపోయిందో చూడు. కొన్ని సందర్భాల్లో అంటే అప్పుడు జరిగిన సంఘటనలన్నిటి సారాంశం మీకు బ్రీఫ్ గా సంక్షిప్తంగా చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి అని అంటే, కస్టమర్లు వచ్చి మా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి, అకౌంట్ లో వేయలేరు. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ రూల్ పెట్టింది, అన్ని అకౌంట్ లో వేసి వాటిని మార్చండి అని చెప్పేసి. అంటే ఆ నోట్లు పనికి క్రెడిట్ చేయండి అన్నారు. కానీ ఇప్పుడు అది బ్యాంక్ లో అకౌంట్ లో వేస్తే అది బ్లాక్ మనీ కాబట్టి వేయలేరు. అంటే ఎక్కడ అకౌంట్ లో చూపించలేరు, ఎక్కడ కూడా పెట్టలలో అల్మార్లలో ఎక్కడెక్కడ దాచుకుని పెట్టుకున్నారంతా. సో అటువంటి టైంలో బ్యాంకులోకి వచ్చి కావాలంటే మా దగ్గర ₹1,00,00,000 ఉదాహరణ ఇస్తున్నా, మొత్తం సారాంశం అప్పుడు జరిగిన దానికి ప్రజల పరిస్థితి ఎలా ఉండేది. మా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇది మార్చి ఇవ్వండి, కావాలంటే మీరు ఒక 20 లక్షలు తీసుకోండి, 30 లక్షలు తీసుకోండి, సో మాకు 70 లక్షలని ఇవ్వండి. అంటే ఖాతాలోకి వెళ్లకుండా వెనక వైపు నుంచి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఈ రోజు ఒక డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అని అంటేనే ఎంత ఆలోచిస్తారు. మళ్ళీ దానికి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా లేదా అని చెప్పి అప్పటికప్పుడు కూర్చుని లెక్కలు వేసుకుంటారు. అప్పటికప్పుడు అయిందంటే వడ్డీ పొద్దంతా వడ్డీ లెక్కేసుకోనికే సరిపోతుంది అందరు. వంటి పరిస్థితుల్లో 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, పోనీ 50 లక్షలు తీసుకొని మిగిలిందన్న వస్తుంది కదా.